హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కమలాకర్. మా ఊరి గురించి ఇప్పటికి 2 వీడియోలు చేశాను. ఒకటేమో మా ఊరి కారం దోశల గురించి, రెండవది మా ఊరిలో బొరుగులు ఎలా తయారు చేస్తారని చూపించాను మీకు ఇప్పటి వరకు. ముచ్చటగా మూడవది ఒక కూరగాయ గురించి అని ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు ఈ కూరగాయ కేవలం రాయలసీమలోని 2-3 జిల్లాల్లో మాత్రమే దొరికేవి. ఇప్పుడంటే ప్రతి చోట దొరుకుతున్నాయి. అది కాకరకాయ జాతికి చెందినదే. చేదుగా ఉంటుంది, చూడడానికి అంతే 1 ఇంచు లోపల ఉంటాయి అవి. ఒకప్పుడు అంటే చాలా చీపు, ఇప్పుడు చాలా కాస్ట్లీ అయ్యాయి. అన్నంలో సైడ్ డిష్ లాగా వేపుడు మా ఊర్లో తాలింపు అంటారు. రెండోది ఏమంటే, ముఖ్యంగా మేము జొన్న రొట్టెలోకి ఎక్కువ తింటాం దాన్ని బాగా వేపుడు చేసుకొని. సెకండ్ టైప్ ఏదంటే వడియాల్లాగా, అంటే కొందరు ఉడికేసి తర్వాత 1 డే 1 or 2 days ఎండలో ఎండబెడతారు, లేదా మజ్జిగలో నానబెట్టి ఒక 2 days ఎండలో ఎండబెడతారు. ఆ తర్వాత తీసుకెళ్ళి డబ్బాలో వేసుకోవడమే అన్నమాట. 1 సంవత్సరం పొడవునా వస్తాయి, చెడిపోవు అవి, బూజు పట్టవు, ఏం కావన్నమాట. సో సంవత్సరం పాటు వాడుకుంటారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. ఎంత ఇచ్చారంటే చెప్పు, ఎంత? 180. 120 అన్నట్టు గుర్తు. అవునా? సరే, 1 కిలో వేసి ఇంక తగ్గేం లేదు. 150 పోనీ, ఎంతకి ఇస్తావు చెప్పు, ఇంకా తగ్గేదే లేదా? వాయ్ అమ్మ, సరే 1 కిలో వేసి. ఫ్రెండ్స్, మా దూర బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో జొన్న రొట్టెలు చేయిస్తున్నాను. ఎందుకంటే అది నాటు ఆ లెవెల్ చేయాలి జొన్న రొట్టెలు. కట్టెల పొయ్యి మీద నాటు టైపు రొట్టెలు. వెళ్దాం లోపలికి. ఏమా నమస్కారం. ఏం పేరు మీ పేరు? మహాలక్ష్మి. ఇప్పుడు కాసరకాయల్లో ఎన్ని రకాలుగా చేస్తారు? తాలింపు చేయొచ్చు, పెట్టుకోవచ్చు. ఎండబెట్టుకుంటే ఎట్లా అంటే మజ్జిగలో వేసుకొని అట్లా ఊరబెట్టుకొని వేసుకుంటారు. ఉప్పేసి ఉడకబెట్టి అట్లా ఎండబెట్టుకుంటారు. వాటిని ఎండబెట్టిన తర్వాత ఎండబెట్టాక 2 నాళ్ళు చెడిపోవాలి. అంటే 1 సంవత్సరం పాటు ఉంటాయా? 6 నెలలు సంవత్సరం చెడిపోవు. డబ్బాలు వేసుకొని పెట్టుకుంటే మనం వడియాలు ఎంచుకుంటే అన్నం పప్పులోకి రసంలోకి పచ్చడి చేసుకుని బాగుంటుంది. మామూలుగా కాసరకాయలు జొన్న రొట్టెలకి బాగా కాంబినేషన్ కదా, మంచి కాంబినేషన్. జొన్న రొట్టెలకి బాగుంటుంది. అది ఎట్లా ఒకసారి చేసి చూపిస్తారా మీరు? ఫస్ట్ ఇది ఓకే, కడిగేసి ఓకే, ఉప్పేసి ఉడకబెడతారు. నీళ్ళు ఊరుతాయి కదా. నీళ్ళు ఊరుతాయా? ఈ లోపల కారం పొడి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఈ కాంబినేషన్లో పొడి రెడీ చేసుకొని ఉంచుకోవాలి. కడప వైపు తెల్లవాయి పొడి అని అంటారు. తరువాత తాలింపు చేసుకోవడానికి కావలసిన తిరగమాత గింజలు రెడీ చేసుకొని పెట్టుకోవడం. ఈ కాసరకాయలను ఎక్కువసేపు కాకుండా 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. తర్వాత తాలింపు చేసుకోవడం అందరికీ తెలిసిన విద్యనే కదా.
వేసుకోవాలి. తాలింపులో వేయించుకున్నాక కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది చక్కెర వేసుకుంటారు. అయితే వేసుకోవాలి. రెడీ అయింది. జొన్న పిండి కలుపుకోవాలి రొట్టెకు. ఉప్పు వేసినాను. ఇట్లా నీళ్లు పోసుకొని పిండి వేసుకోవాలి. రొట్టె చేసుకునే బండను చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు వీటిని ఎవరు వాడట్లేదు అనుకోండి. బండ మీద జొన్న పిండిని ఇలా రెడీ చేసుకోవడం, తర్వాత ఈ వైట్ క్లాత్ గమనించారా, తడి చేసుకుని బండ మీద పరిచి దాని మీద రొట్టెను తడతారు. రొట్టెను బండ మీద తట్టే ముందు పిండిని ఇలా చేతులతో చేసుకోవడం చాలా గమ్మత్తుగా ఉంటుంది. వైట్ క్లాత్తో సహా తట్టిన రొట్టెను తీసి ఇలా పెనం మీద వేస్తారు. పెనం మీద వేసిన కాసేపటికి వేలతో కొన్ని నీటిని తీసుకుని రొట్టె మీద ఇలా ఇలా తడుపుతారు. రొట్టెలు రెడీ అయిపోయాయి, తినేద్దామా? ఇక చూద్దామా టేస్ట్ ఎలా ఉంది ఇది ఒకసారి. రొట్టె తాలింపు, కాకరకాయ తాలింపు చూడండి. పల్లెటూరు రొట్టె మామూలు జొన్న రొట్టెకు కాకరకాయ మంచి కాంబినేషన్. ఇది మా ఏరియాలో అంటే కడప ప్రాంతంలో, కడప జిల్లాలో సూపర్. చాలా కరుము అంటే కాసరకాయల మధ్యలో విత్తనాలు ఉంటాయి, అవి కట్ట ఉంటుంది. అది తింటుంటే నాలుగు భలే రుచి.
హైదరాబాద్ ప్రాంతాల్లో మిగతా చోట కానీ అంటే రాయలసీమ కాకుండా మిగతా చోటల్లో జొన్న రొట్టె అనగానే చాలా పలచగా చాలా చిన్నగా ఉంటాయి. అసలు జొన్న రొట్టె అంటే ఇలా ఉండాలి, ఇంత పెద్దగా ఉండాలి. సో నా ఫేసే కనపడదు, అంత పెద్దది, బాగా మందంగా కూడా ఉంటుంది. ఒకటి తింటే చాలు, సాయంత్రం వరకు అరగదు. పని చేసేవారికి అంటే కష్టపడి పనిచేసేవారికి జొన్న రొట్టె చాలా శక్తివంతమైంది కూడా. ఇక రెండో రకం కాసరకాయలు చేసుకునే పద్ధతి, నీటిలో బాగా కడిగేసి కొద్దిపాటి ఉప్పుతో కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టడం. ఎక్కువ ఉడికిస్తే మళ్ళీ పిసురు అవుతాయి. లైట్గా ఉడకనిచ్చి ఎండబెట్టుకుంటే నాలుగున్నా చెడిపో. ఇవి కాసరకాయలు చేసుకునే 2 రకాల పద్ధతులు. నెక్స్ట్ నా రాబోయే వీడియోలో ఎప్పటిలానే నా కర్ణాటక ట్రావెల్ సిరీస్ వస్తాయి. అంతవరకు సెలవు, బాయ్ గైస్.